కారా ప్రిపరేషన్ చూద్దాము. శనగపిండి ఈ కప్తో 6 గ్లాసులు తీసుకున్నాము. దీంట్లో మనం వరిపిండి కలుపుకుందాము. అది 3 గ్లాసులు తీసుకోవాలండి. 6 గ్లాసుల శనగపిండికి 3 గ్లాసుల వరిపిండి కలుపుకుంటే కారా కూడా క్రంచీగా టేస్టీగా వస్తుంది. సో ఇది ఎలా ప్రిపేర్ చేశారంటే, వరిపిండి ముందే మా అత్తయ్య గారు బియ్యం నానబెట్టేసి దాన్ని డ్రై చేసి సకినాల పిండి ఎలా అయితే పట్టిస్తామో సేమ్ అలానే పట్టించారు. దాన్ని మనం కారాలో యూజ్ చేసుకోవచ్చు. సో అలా 3 కప్స్ దీంతో తీసుకున్నారు. దీంట్లో తగినంత పసుపు, తగినంత ఉప్పు, మేమైతే 3 స్పూన్లు ఉప్పు వేసుకున్నామండి. సో ఎవరికి టేస్ట్కి సరిపడా వాళ్ళు చూసుకొని సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. దీన్ని తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. లమ్స్ లేకుండా, అంటే ఉండలు లేకుండా చూసుకుంటూ తగినన్ని వాటర్ పోసుకుంటూ కొంచెంగా పోసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒకటేసారి వాటర్ పోసుకుంటే లూజ్ అయిపోతుంది కాబట్టి మంచిగా మెల్లిమెల్లిగా మిక్స్ చేసుకుంటూ చేతికి ఉండలు తగులకుండా మీరు మిక్స్ చేసుకోవాలన్నట్టు. అలా మిక్స్ చేసుకుంటూ దాన్ని ఒక లూజ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మీరు ప్రిపేర్ చేసుకోవాలి. అది ఎలా అన్నది వీడియోలో చూపిస్తాము. ఒక మూకుడు లేదా కడాయి తీసుకొని అందులో నూనె పోసుకొని వేడి చేసిన తర్వాత అలా ఒక చిల్లులు ఉన్న గంటె కానీ ఆర్ బౌల్ కానీ తీసుకొని మీరు ఏదైతే మిశ్రమం మనం ప్రిపేర్ చేసామో దాన్ని ఆ బౌల్లోకి తీసుకొని దాన్ని మనం అలా వీడియోలో చూస్తున్నట్టుగా చిన్నగా డ్రాప్స్ లాగా పడేటట్టుగా మనం కారా కొట్టుకోవాలి అన్నట్టు. కారాలోకి పల్లీలు, కరివేపాకు ఇవన్నీ తీసుకొని ఏదైతే మనం ఆయిల్ యూజ్ చేసుకున్నామో దాంట్లోనే వేపి పక్కకు పెట్టుకున్న తర్వాత లాస్ట్ ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవచ్చు. ముందే మేము వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నామండి. కారాలోకి టేస్ట్ వచ్చేది ఒక వెల్లుల్లి పేస్ట్తో. సో దాన్ని తగినంత తీసుకొని మనం వేపి పెట్టుకున్న పల్లీలు, తగినంత కారం ప్లస్ ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో మనం ఏదైతే వేంపి పెట్టుకున్నామో ఆ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. బికాస్ ముందే యాడ్ చేసుకుంటే ఎక్కువ కలపడం వల్ల కూడా అదంతా కూడా విరిగిపోతుంది. కాబట్టి అలా కలుపుకొని సర్వ్ చేసుకుంటే మంచిగా టేస్టీ కారా రెడీ అవుతుంది. మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారండి ఈ కారా తింటూ. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.